శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ఆగస్టు నెల అమరావతికి ఒక బిగ్గెస్ట్ మంత్ కాబోతుంది. కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఆగస్టులోనే ఫైనల్ కాబోతున్నాయి అమరావతికి సంబంధించి. అలానే అమరావతి ఆవిష్కరణ సుముహూర్తానికి తొలి అడుగుగా చెప్పేటువంటి భవన ప్రారంభోత్సవం కూడా ఆగస్టులోనే జరగబోతుంది. ఆగస్టు నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఒక సమగ్ర ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రూపొందించుకుంది. దాన్ని ఆవిష్కరించేటువంటి ప్రక్రియ కాబోతుంది. అంటే ఏంటి, రాబోయేటువంటి నెలలో వరుసగా ప్రారంభోత్సవాలు అమరావతిలో ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డీఏకి ఇచ్చిన అధికారాలు, అలానే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ కొరత రాకుండా, నిధుల కొరత రాకుండా తీసుకున్నటువంటి చర్యల వలన అమరావతి ప్రణాళికలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా హెచ్ఓడి టవర్, సెక్రటేరియట్ బిల్డింగ్, హెచ్ఓడి టవర్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ తెలుసు. దీని పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీ భవనం, ఇప్పుడు ఈ చుట్టుపక్కల గవర్నమెంట్ కాంప్లెక్స్ బ్యూటిఫికేషన్కి సంబంధించి కూడా 680 కోట్ల రూపాయల విలువైనటువంటి టెండర్స్ని ఫ్లోట్ చేసింది ఏపీసీఆర్డీఏ. సో దీంతో అక్కడ మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, చిన్న చిన్న కాలువలపై నిర్మించాల్సినటువంటి వంతెనలు, కాలువల నిర్వహణకి సంబంధించి, బ్యూటిఫికేషన్కి సంబంధించి ఈ పనులన్నీ కూడా టేకప్ చేస్తారు. ఇప్పుడు దీంతో పాటు ఈ ఐకానిక్ బిల్డింగ్ల దృష్టి అందరిపైన ఉంది. ఎందుకంటే వీటిని ఎల్ఎన్టీ సంస్థ కానీ, షాపూర్జీ పల్లోంజీ కానీ, ఎన్సీసీ సంస్థలు వీటిని నిర్మిస్తున్నాయి. సో పైనుంచి లేఅవుట్ డిజైనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. ఇంటీరియర్స్కి సంబంధించినటువంటి వర్క్ ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది. ఫైనల్ డిజైన్స్ని ఆగస్టు 8వ తేదీన ఫైనల్ చేసి, అప్రూవ్ చేసి అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే బయట సైడ్ స్ట్రక్చర్స్ వరకు క్లారిటీ ఉంది. ఈ స్ట్రక్చర్స్ లోపల ఏం రాబోతుంది అనేటువంటి క్లారిటీ కూడా ఆగస్టు 8వ తేదీన రాబోతుంది, ఇంక్లూడింగ్ అసెంబ్లీ, సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు. సో ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని సందర్శించే వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫీ తీసుకోవాల్సినటువంటి ప్లేస్గా ఇది అమరావతిలో మారబోతుంది. అలానే లోపలికి వెళ్ళిన వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళారనేటువంటి అనుభూతి కలిగే విధంగా ఈ డిజైన్లన్నీ ఉండబోతున్నాయని చెప్పి ఏపీసీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇక ఆగస్టు మాసం బిగ్గెస్ట్ మంత్ ఏ విధంగా కాబోతుంది అది కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఎందుకంటే అమరావతికి సంబంధించినటువంటి కొన్ని ప్రారంభోత్సవాలు ఆగస్టు నుంచే జరగబోతున్నాయి. సో ఇది ఏపీసీఆర్డీఏ మెయిన్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనం. ఇది ఆగస్టు 15వ తేదీని దీన్ని ప్రారంభించేందుకు ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆగస్టు 15న ఇది ప్రారంభించడం అంటే అమరావతి అనేది, ఎందుకంటే ఈ డిజైన్కి సంబంధించి కూడా ఒక పబ్లిక్ ఒపీనియన్ని కలెక్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ పబ్లిక్ ఒపీనియన్లో భాగంగా ఓటింగ్ ఆప్షన్ 10గా పెట్టినటువంటి ఈ భవంతి డిజైన్ని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి దీన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన చేసింది. లేదంటే ఉగాదికి ఆ భవనాన్ని ప్రారంభించాల్సింది. కానీ కొత్తగా మాడిఫికేషన్స్, ఎందుకంటే అమరావతిలో చేసేటువంటి ప్రతి నిర్మాణం ఐకానిక్ స్ట్రక్చర్గా ఉండాలి. అమరావతికి వచ్చిన వాళ్ళకి ఒక కొత్త అనుభూతి రావాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే గత ప్రభుత్వం ఆ మోడల్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టేసి నార్మల్ భవనాలు కట్టేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పుడు దీన్ని కొంత రీమోడలింగ్ చేసి సేమ్ ఇదే తరహాలో అంటే అమరావతి అనే స్ట్రక్చర్ రాబోతుంది. ఇది గ్రాఫిక్ కానీ రియాలిటీ కూడా, ఎందుకంటే చాలామంది గ్రాఫిక్లో ఉన్నది రియాలిటీలో రాదంటారు కదా. ఇది గ్రాఫిక్, ఎవరైనా కానీ గ్రాఫిక్ అంటేనే ఒప్పుకుంటారు. ఇది రియాలిటీకి సంబంధించినటువంటి ఫోటో ఇది. సో ఇక్కడ ఫినిషింగ్ స్టేజ్లో ఫినిషింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. గ్లాస్ మేకింగ్ కానీ ఇదంతా చూస్తే ఒకసారి ఇక్కడ షేప్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైనా కానీ అమరావతికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని అమరావతి హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్గా చూస్తారు. దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఒక ఇండిపెండెంట్ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ రెడీ అవుతుంది. ఇక్కడ ఏపీసీఆర్డీఏ కార్యాలయం షిఫ్ట్ అవుతుంది. దీనికి ఆపోజిట్లో మరికొన్ని కార్యాలయాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్ద కాన్ఫరెన్స్ హాల్ కూడా అవసరమైన సందర్భంలో మొత్తం అమరావతిలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అందరితో కూడా రివ్యూ చేసే విధంగా ఇక్కడ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఎలివేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆగస్టు 15కి భవంతి రెడీ అయిపోతుంది అనేటువంటి సమాచారం అధికారుల నుంచి వచ్చింది. అలానే ఆగస్టులో జరిగిన తర్వాత, ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఆగస్టు కార్యక్రమాల తర్వాత మరికొన్ని ప్రణాళికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ఆగస్టులో కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్ని ప్రారంభించబోతుంది అమరావతికి సంబంధించి. అందులో ప్రధానమైనటువంటి అంశం ఎల్పిఎస్ లేఅవుట్లు, అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా భూములు తీసుకున్నటువంటి లబ్ధిదారులకి వాళ్ళకి కేటాయించినటువంటి స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల దగ్గర కూడా రెసిడెన్షియల్ జోన్స్, కమర్షియల్ జోన్స్ ఉన్నాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతుంది. సో ప్యారలల్గా ఈ పనులన్నీ కూడా జరుగుతాయి. అమరావతి
ప్రారంభోత్సవాలు ఆగస్టు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు నుంచి వరుసగా ఒక్కొక్క భవంతిని, రెడీ అయినటువంటి భవనాలని, రెడీ అయినటువంటి ఇతర ప్రదేశాలని ప్రారంభించే అవకాశాలు, వాటన్నిటిని వరుసగా ఆవిష్కరణలు చేసేటువంటి అవకాశాలు వరుసగా కనిపిస్తున్నాయి. మార్చి నాటికి అమరావతికి సంబంధించి, ఎందుకంటే డిసెంబర్ కల్లా ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి ఐఏఎస్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ వీటన్నిటిని కూడా ఫినిషింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. డిసెంబర్ నెలలో శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగే నాటికి ఈ భవనాలు అన్నీ కూడా అందుబాటులోకి రావాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే ఆ ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి సమయంలోనే ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫ్లాట్స్ అలాట్మెంట్ జరిగితే కనుక ఈ సమ్మర్ నుంచి అక్కడ ఉండడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే మేజర్గా ఆ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రహదారుల వ్యవస్థని ఇప్పటికే అభివృద్ధి చేసి ఉన్నాయి కాబట్టి అక్కడికి యాక్సెసిబిలిటీ ప్రాబ్లం ఎలాంటిది ఉండదు. కానీ మంచినీరు, డ్రైనేజ్ సదుపాయం, పవర్ సప్లై వీటిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. దానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరగాల్సిందిగా ఏపీసీఆర్డీఏ అధికారులకి టార్గెట్స్ ఇచ్చి మరీ పనిచేస్తుంది. సో ఒకవైపు అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం, మిగతా పనులకి సంబంధించినటువంటి ప్రణాళిక, డిసెంబర్ నాటికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేసుకొని పెట్టుకుంది. కాబట్టి రాబోయేటువంటి 6 నెలలు అమరావతిలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు శరవేగంగా పీక్ స్టేజ్కి వెళ్ళడం, ప్రారంభోత్సవాలు కూడా క్రమక్రమంగా జరగడం అనేది అమరావతి రూపకల్పనలో ఒక అడుగుగా మనం చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.